హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ తర్వాత మన బ్రహ్మోస్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం బ్రహ్మోస్ను ఎదుర్కొనే శక్తి ప్రపంచంలోని ఏ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకి లేదు. అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన S-400 కూడా బ్రహ్మోస్ని ఆపలేదు. S-400 సహాయంతో క్రూజ్ మిసైల్ని సైతం గగనతలంలోనే ఛేదించవచ్చు. కానీ బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ మిసైల్. అందువల్లనే పాకిస్తాన్కి చైనా ఇచ్చిన గగనతల రక్షణ వ్యవస్థ బ్రహ్మోస్ ముందు పనిచేయలేదు. ఈ విషయంపై చైనా స్పందిస్తూ పాకిస్తాన్కి మేము అందించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బ్రహ్మోస్ని ఉద్దేశించి తయారు చేసింది కాదు అని ప్రకటించాల్సి వచ్చింది. బ్రహ్మోస్ని కూడా అడ్డుకునే శక్తివంతమైన వ్యవస్థని పాకిస్తాన్కి ఇవ్వబోతున్నట్లు కూడా చైనా ప్రకటించింది. అంతేకాకుండా అత్యంత అధునాతనమైన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ని కూడా పాకిస్తాన్కు ఇవ్వబోతున్నట్లు చైనా తెలిపింది. ఒకవేళ అదే జరిగితే ఇండియాపై పాకిస్తాన్ పైచేయి అవుతుంది. ఒకసారి గతంలోకి వెళ్తే పాకిస్తాన్ అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాలతో మనపై దాడి చేసింది. అప్పుడు మన దగ్గర ఉన్న MiG-21 విమానాలతో F-16 ని కూల్చివేయడం కూడా జరిగింది. వాస్తవానికి F-16 ఒక 4th జనరేషన్ ఫైటర్ జెట్, MiG-21 ఒక 3rd జనరేషన్ ఫైటర్ జెట్. ఒక రకంగా చెప్పాలంటే భారత్ కన్నా పాకిస్తానే ఎయిర్ ఫోర్స్ రంగంలో అడ్వాన్స్డ్ గా ఉంది. అయినా కూల్చగలిగామంటే అది మన పైలట్ అభినందన్ యొక్క తెగింపు, ధైర్యం. ఈ సంఘటన తర్వాత గగనతలంలో భారత వెనుకబాటును గుర్తించిన ప్రభుత్వం ఫ్రాన్స్ తో రఫేల్ డీల్ ని ఫైనల్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు చైనా పాకిస్తాన్ కి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఇస్తే యుద్ధ విమానాల విషయంలో పాకిస్తాన్ మనకన్నా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. F-16 తోటే మన పైన దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ ఒకవేళ స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉంటే ఆగుతుందా? పైపెచ్చు మన బ్రహ్మోస్ ని కూడా అడ్డుకునే అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థని చైనా పాకిస్తాన్ కు ఇస్తే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ వల్ల అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. అటువంటి పాకిస్తాన్ చేతికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ అందితే దానిని భారత్పై ప్రయోగించకుండా ఉంటుందా? అందుకు అనుగుణంగానే భారత్ కూడా పావులు కదుపుతుంది. 5వ తరం యుద్ధ విమానం కొనుగోలుపై దృష్టి సారించింది. ఇదే సరైన అవకాశంగా భావించి అమెరికా తన వద్ద ఉన్నటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్ F-35 ని కొనమని భారత్పై ఒత్తిడి చేస్తోంది. కానీ భారత్ మాత్రం రష్యా యొక్క Sukhoi 57 ఫైటర్ జెట్ ని కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా భారత్ ఇప్పుడు బ్రహ్మోస్ కన్నా ఎంతో శక్తివంతమైన విష్ణు మిసైల్ ని అభివృద్ధి చేసింది. ఈ మిసైల్ ధ్వని వేగం కన్నా 8 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్. ఇంకా భారత్ తన సొంతంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఆమ్కా ప్రాజెక్ట్ ని కూడా వేగవంతం చేసింది. పాకిస్తాన్ తో జరిగిన ఏ యుద్ధంలో కూడా భారత్ ఇప్పటి వరకు ఓడింది లేదు, ఇకపై ఓడబోదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సూచనలను కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.